హాయ్ చిల్డ్రన్, ఫిఫ్త్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ అన్న. మనం ఫిఫ్త్ క్లాస్లో నిన్న అదే అర్థం గల రెండేసి పదాలు, నెక్స్ట్ వ్యతిరేక పదాలు చెప్పుకున్నాం నాన్న. ఈరోజు చూసుకున్నట్లయితే పేజ్ నెంబర్ 38 టెక్స్ట్ బుక్లో క్రింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. అప్పగించు, మనం ఎవరికైనా ఏదైనా వస్తువు దొరికినప్పుడు వాళ్ళకి తిరిగి అప్పగించడం. అభ్యంతరం అంటే పనిని చేయవద్దు లేదా చేయకూడదు అని చెప్పడం. మొరపెట్టుకును, మనకున్న బాధలు కానీ కష్టాలు కానీ ఎదుటి వాళ్ళకి చెప్పుకోవడం. ఇబ్బంది పెట్టు, ఎదుటి వాళ్ళని ఇబ్బందికి గురి చేయడం. కృతజ్ఞత, చేసిన సహాయానికి కానీ పొందిన మేలుకు కానీ మనం తెలిపే విధానం. తల వంచుకును, తప్పు చేసినప్పుడు మనం తల వంచుకునే ఉంటాం నాన్న. ఇది ఈ పదాల యొక్క అర్థాలు. వీటికి మీరు సొంత మాటల్లో రాయొచ్చు, లేదంటే నేను చెప్పిన వాక్యాలైనా రాయొచ్చు నాన్న. నెక్స్ట్ ఫిఫ్త్ రామన్ చూడండి. భాషను గురించి తెలుసుకుందాం. కర్మ, కర్త గురించి తెలుసుకున్నాం కదా, మనం కర్మ గురించి తెలుసుకుందాం. కర్త చేసిన పని యొక్క ఫలితాన్ని ఎవరు అనుభవిస్తారో వారు కర్మ అవుతారు. కర్త చేసిన పని యొక్క ఫలితాన్ని ఎవరు అనుభవిస్తారో వారు కర్మ అవుతారు. చూడండి, రాముడు రావణుని చంపెను. ఇక్కడ చంపడం అనేది క్రియ. ఎవరు చంపారు? రాముడు చంపాడు. ఎవరు అనేది కర్త. ఇక్కడ కర్త చేసిన ఫలితాన్ని, పని యొక్క ఫలితాన్ని, కర్త అంటే రాముడు ఏం చేశాడు? చంపేశాడు. ఆ చంపడం ఎవరిని చంపాడు? రావణుని చంపాడు. ఇప్పుడు రాముడు చేసిన పని ఏంటి? చంపడం. దాని యొక్క ఫలితం ఎవరు అనుభవించారు? రావణుడు, ఎందుకంటే చంపబడ్డాడు. ఇక్కడ చంపుట అనే యొక్క ఫలితాన్ని అనుభవించినది రావణుడు, కాబట్టి రావణుడు కర్మ అవుతాడు. క్రియకు ఎవరిని దేనిని అనే ప్రశ్నలను వేసినచో వచ్చే సమాధానం కర్మ అవుతుంది. క్రియకు చంపారు, ఎవరిని చంపారు? దేనిని చంపారు? ఎవరిని చంపారు? ఇక్కడ మనిషి కాబట్టి రావణుని. ఇక్కడ ఏదైనా జంతువు ఉందనుకో, దేనిని చంపారు? దాన్ని జంతువుని, లేదా కుక్క, నక్క, పులి, సింహం ఇలా. ఇక్కడ చూడండి, చంపుట అనే పని యొక్క ఫలితాన్ని అనుభవించినది రావణుడు. అంటే ఇక్కడ చంపడం అనే దాని యొక్క ఫలితం ఎవరు అనుభవించారు? రావణుడు అనుభవించాడు, కాబట్టి రావణుడు కర్మ అవుతాడు. ఇది కర్మ గురించి తెలుసుకోవడం నాన్న. అంటే కర్త చేసిన పని యొక్క ఫలితాన్ని ఎవరు అనుభవిస్తారో వాళ్ళు కర్మ అవుతారమ్మ. కర్త చేసిన పని యొక్క ఫలితాన్ని అనుభవించేవాళ్ళు. చూడండి, ఇక్కడ మీకు వర్క్ బుక్ వచ్చేసరికి పేజ్ నెంబర్ 30 క్రింది పదాలకు సొంత వాక్యాలు రాయండి. అప్పగించు, నాకు దొరికిన పెన్నును టీచర్కు అప్పగించాను. ఎందుకంటే ఆ పెన్ను ఎవరిదో నాకు తెలియదు. టీచర్కి అప్పచెప్తే ఈ పెన్ను ఎవరిది అని టీచర్ అడుగుతారు క్లాస్ రూమ్లో అందరినీ. అందుకని నాకు దొరికిన పెన్నును టీచర్కు అప్పగించాను. అభ్యంతరం, వర్షంలో ఆడుకుంటాను అంటే అమ్మ అభ్యంతరం చెప్పింది. అంటే వర్షంలో ఆడుకుంటానని చెప్పాను నేను, కానీ మా అమ్మ అభ్యంతరం చెప్పింది. ఎందుకని? వర్షంలో ఆడుకుంటే జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది అని. మొరపెట్టుకొను, మా ఊరికి రోడ్డు వేయమని మంత్రికి మొరపెట్టాము. అంటే మా ఊరికి రోడ్డు అంతగా బాగాలేదు, వాహనాలు రావడానికి ఇబ్బందులు కలుగుతున్నాయని మంత్రి గారికి మొరపెట్టుకున్నాము, అంటే విన్నపాన్ని తెలియజేశాము. ఇబ్బంది పెట్టు, నేను ఎవరిని ఎప్పుడూ ఇబ్బంది పెట్టను. అంటే నేను ఎవరిని ఇబ్బంది పెట్టేలాగా నా ప్రవర్తన ఉండదు. కృతజ్ఞత, సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పాలి. మనకి సహాయం చేసిన వాళ్ళకి మనం ఎప్పటికీ కూడా కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే వాళ్ళు మనకి సహాయం చేశారు. సహాయం చేసిన దానికి మనం కృతజ్ఞత తెలపాలి. తల వంచుకును, తప్పు చేసిన వారు తల వంచుకుంటారు. ఎప్పుడు కూడా మనం మాట్లాడేటప్పుడు తల వంచుకుని మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఏదో ఒక చిన్న తప్పో పెద్ద తప్పు చేసిన వాళ్ళే. ఎందుకంటే తప్పు చేసినప్పుడు మాత్రమే మనం తల ఎత్తి ఎదుటి వాళ్ళ మొహంలోకి సూటిగా చూసి మాట్లాడలేం నాన్న. నెక్స్ట్ రామన్ చూడండి. కర్మ అని దేనిని అంటారు? వివరించండి. కర్త చేసిన పని యొక్క ఫలితాన్ని ఎవరు అనుభవిస్తారో వారు కర్మ అవుతారు. కర్త చేసిన పని యొక్క ఫలితాన్ని అనుభవించేవాళ్ళు. ఉదాహరణ, రాముడు రావణుని చంపెను. ఇక్కడ రాముడు కర్త, చంపెను క్రియ. అంటే కర్త ఏం చేశాడు? చంపేశాడు. ఎవరిని చంపేశాడు? రావణుని. ఇక్కడ కర్త అంటే రాముడు చేసిన పని యొక్క ఫలితం ఎవరి మీద పడింది? రావణుని మీద పడింది. అందుకే ఈ వాక్యంలో రావణుడు కర్మ అవుతాడు నాన్న. చంపుట అనే పని యొక్క ఫలితాన్ని అనుభవించినది రావణుడు, కాబట్టి రావణుడు కర్మ అవుతాడు.
ఇది కొంచెం మీరు 1కి 4 సార్లు చదవండి నాన్న. కర్త చేసిన పని యొక్క ఫలితాన్ని అనుభవించే వాళ్ళే కర్మ. అంటే ఇప్పుడు ఉదాహరణకి చూసుకున్నానుకో, టీచర్ పాఠం చెబుతున్నారు. ఇక్కడ టీచర్ కర్త, చెబుతున్నారు క్రియ. ఏం చెబుతున్నారు? పాఠం చెబుతున్నారు. పాఠం అనేది కర్మ అవుతుంది నాన్న. ఓకేనా? ఇలా మీరు కర్త యొక్క ఫలితాన్ని ఎవరు అనుభవిస్తారో వాళ్ళు కర్మ అవుతారు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి నాన్న. మీకు కర్మ, కర్త, క్రియల గురించి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లెసన్లో ఈ మూడింటి గురించి చెప్పుకుందాం. ఈ రోజుతో ఈ లెసన్ గ్రామర్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందన్న. రేపు ఈ లెసన్కి సంబంధించిన క్వశ్చన్ పార్ట్ చెప్పుకుందాం. ఇక్కడ మీరు టెక్స్ట్ బుక్లో ఈరోజు ఫిల్ చేయాల్సింది ఏం లేదు నాన్న. వర్క్ బుక్లో నీట్ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి, మీ నోట్బుక్లో ఈ 2 రోమన్స్ కూడా నీట్ హ్యాండ్ రైటింగ్తో రాసి చక్కగా ఇక్కడ మీరు చదవాల్సింది సొంత వాక్యాలు సొంత మాటల్లో రాయొచ్చు నాన్న. ఇక్కడ కర్మ అని దేనిని అంటారు వివరించండి. ఈ క్వశ్చన్ మాత్రం చదివి చక్కగా అర్థం చేసుకోండి నాన్న.